యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లిలోని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మార్నింగ్ వాక్ నిర్వహిస్తూ ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. గ్రామ సర్పంచ్ శోభా రవీందర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు పన్నీరు భరత్ నాయకులు, స్థానికులు భారీ సంఖ్యలోని పాల్గొన్నారు. पूर అంటే ఈ కుటుంబం ఇప్పటికీ పూరే చాలా కష్టాలు బతుకుతుంది. మాట్లాడకపోతే వీడు వంద సార్లు ఇది పిల్లల మీద అది స్లాబ్ సన్నబియ్యమేనా మన ప్రభుత్వం వచ్చాక సన్నబియ్యం ఇస్తున్నాం కదా. నేను వెళ్ళానా మన ఎల్మోస్ వచ్చిందా మంచిగా ఉంది కదా. కేవలం 10 మరి ఇప్పుడు మనోజ్ అందుకే బాగా చేసాడు. మళ్ళా కిట్టు మాది అయిపోయినా నడుస్తున్నాయా? మళ్ళీ కిట్టే కావాలా? గారు వదిలిపోయి కొంచెం బాగుండే చనిపోయినాయి. ఈరోజు ఆలయ నియోజకవర్గంలోని యారుట మండలం గౌరవపల్లి గ్రామంలో మార్నింగ్ వాక్ ద్వారా ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేరే విధంగా ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ, రేపు 15వ తారీఖు నుంచి ఇవ్వబోయే పెన్షన్స్ కూడా గ్రామంలో కూడా ప్రతి ఇంటికి వెళ్ళి లబ్ధిదారులు గుర్తించేది ఈ ప్రజాప్రభుత్వం. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, మా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రులు అడ్లు లక్ష్మణ్ గారి ఆదేశాలు, అదేవిధంగా ఈ ప్రజాప్రభుత్వం ద్వారా పెద్ద ఎత్తున పేదోడు సొంతింటి కళ నెరవేర్చే లక్ష్యంలో మొదటి విడతగా ఇచ్చినటువంటి 3700 ఇళ్లలో ఇప్పటికీ 80% పూర్తి చేసుకొని మళ్ళీ ఆగస్టు 15 నుంచి రెండో విడత కూడా లబ్ధిదారులు నేరుగా మేమే గ్రామాలకు వెళ్ళి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పేదోడు సొంతింటి కళ నెరవేర్చే లక్ష్యంతో ఈ మార్నింగ్ వాక్ పెట్టినాం. అందులో కంప్లీట్ అయినటువంటి ఇందిరమ్మ ఇళ్లను కానీ, ఏదైతే ఇంకా అర్హులుండి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని కూడా స్వయంగా గుర్తించి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను ఎక్కడికక్కడ ఇవాళ పొద్దున 6:30కు అన్ని శాఖలకు సంబంధించిన ఎంఆర్ఓ కానీ, ఎండిఓ కానీ, ఎలక్ట్రిసిటీ ఏఈ కానీ, ఇరిగేషన్ వాళ్ళు, మిషన్ భగీరథ వాళ్ళు, అక్కడ పోలీస్ సంబంధించిన వాళ్ళందరూ కూడా పొద్దున 6:30కు ఇక్కడ మార్నింగ్ వాక్ ప్రారంభించి ఇప్పుడు అంటే సుమారు 3 గంటలు ఈ గ్రామం మొత్తం తిరగడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఎలినో ప్రాబ్లం ఉండడం వల్ల కొంత వాటర్ సమస్య వస్తుందని ముందే గుర్తించి అవసరమైతే హైర్ బోర్ల ద్వారా కానీ, కొంత నీరు తగ్గినందున మిషన్ భగీరథ కూడా ఆయా కొన్ని గ్రామాలలో ప్రాబ్లం అవుతుందని మా దృష్టికి రాగానే అక్కడ అవసరమైతే రైతుల హైర్ బోర్ తీసుకొని కూడా ఏ గ్రామంలో నీళ్ల సమస్య రావద్దనే లక్ష్యంతో ఇలా గ్రామంలో ఉన్నటువంటి పారిశుద్ధ్యం, డ్రైనేజీ సమస్యలు, సీసీ రోడ్లు సమస్యలు, అదేవిధంగా ఈ మార్నింగ్ ద్వారా ఇందిరమ్మ ఇళ్లను గుర్తించి ఎక్కడికక్కడ అధికారులతోటి సమస్యలు పరిష్కరిస్తున్నాం. ముఖ్యంగా లో వోల్టేజ్ సమస్య లేకుండా ఇక్కడ గ్రామాలలో కూడా కరెంటు సరిగ్గా వచ్చే విధంగా ఏదైతే లూజ్ లైన్లు కానీ కొన్ని గ్రామాలలో